ప్రభు యొక్క రాకడ ఎవరికి తెలుస్తుంది? విశ్వాసులకు తెలుస్తుంది. ఇదే విషయం అన్యజనులకు చెప్తే వాళ్ళకి ఎలా ఉంటుందంటే నవ్వులాటగా ఉంటుందంట. కానీ అది నిజమని ఎవరు తెలుస్తుంది? మనకు తెలుస్తుంది, మనకు తెలుస్తుంది. ఆ దినాన ఏం జరుగుతుంది తెలుసా? లోకమంతా భయము భీతి నొందాల్సిందే. విశ్వాసులైన మనం తప్పించబడతాం. ప్రభు రాకడలో మనం ఎత్తబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. మనమేదో ఆషామాషగా దేవుని ఆరాధించట్లేం. దేవునితో యుగయుగాలు జీవించడానికి మనం వెళ్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదో క్రైస్తవ జీవితం ఏదో అన్నట్టు కాదు. నో 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 నో. గాడ్ ఈస్ వాచింగ్, గాడ్ ఈస్ వాచింగ్. చదుదాం. ఏలయనగా యెహోవా సియోనును కట్టి ఉన్నాడు. ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయెను. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. అర్థమవుతుందా? మనకేమైనా దిక్కుందా? విశ్వాసులకి ఏమైనా దిక్కుంటారా? ఎవరు దిక్కు అవుతుంది? అవునా కదా? దిక్కులేని వారికి ఎవరు అవుతుందంట? దేవుడే కదా. అంటే నో సపోర్ట్, నో హెల్ప్, నో వన్. చుట్టాలు బంధువులు ఎవరు దిక్కులేరు. అవునా? కానీ నీవు నిర్ణయం తీసుకొని నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు నీకు సహాయకుడుగా దేవుడు ఉంటాడంట. వారి యొక్క ప్రార్థనని దేవుడు నిరాకరించాడంట. చదుదాం బాగుంటది ఇది. దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనలు తిరిగి ఉన్నాడు. గాడ్ టర్న్స్ టు యువర్ ప్రేయర్ అంట. ఆమేన్. అర్థమైందా? నువ్వుగా కొన్నిసార్లు ఫీల్ అవుతావు కదా, నేను పలానా పాపిని దరిద్రుడు అంటావు కదా. అలాంటి వాళ్ళనే దేవుడు ఫోకస్ చేస్తున్నాడంట. అలాంటి వాళ్ళ ప్రార్థన చాలా శక్తివంతంగా ఉంటదంట. ఆమేన్. వాళ్ళు ప్రార్థన చేస్తేనే టకటకటగా అన్ని అద్భుతాలు జరిగిపోతాయంట. అర్థమైంది ఓకేనా? అందుకనే నిన్ను నువ్వు తిట్టుకునే బదులు కనీసం నువ్వు ఆ సమయం తీసుకొని ప్రార్థన చేస్తే దేవుడు కదులుతాడు, దేవుడు కార్యం జరిగిస్తాడు. ఆమేన్. నిజంగా డైలీ ప్రేయర్స్ నీకు అలవాటు అయితే నీకు లిస్ట్ ఉంటుంది. ఒక దాని విషయంలో ప్రే చేస్తావు, ఏదో రేపో ఎల్లుండో వచ్చే వారమో వచ్చే నెలలో అద్భుతం జరుగుతుంది, పక్కన రాసుకుంటూ దేవుడు దీన్ని జరిగించాడు. ఆమేన్. ఇది ఫాలోఅప్ చేయండి, ఇట్లా ఫాలోఅప్ చేయండి, చూద్దాం ఎన్ని జరుగుతాయో చూద్దాం. అట్లా నీకు ఒక అవగాహన వస్తుంది. యెహోవాను సేవించుటకై జనములను రాజ్యములను కూర్చబడినప్పుడు మనుషులు సియోనులో యెహోవా నామ ఘనతను, యెరూషలేములో ఆయన స్తోత్రమును ప్రకటించినట్లు చెరసల్లో ఉన్న వారి మూల్గులను వినుటకును, చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన. అది రాసుకోండి ఒకసారి, టిక్కు పెట్టుకోండి. మీరేం చేస్తున్నారు? మనం ఏం చేస్తున్నాము? సియోను మందిరము. అవునా? ఆయన దగ్గరకు వచ్చి మనం ఏం చేస్తున్నాం? ఆయన నామ ఘనతను ఏం చేస్తున్నాం? స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. అవునా? ఇది బయట మనం చేస్తున్నారా? మార్కెట్లో ఎవరు చేయట్లేదు. అవునా? మరి అలా స్తుతించి అలా గణపరిచే వారి విషయంలో ప్రభు ఏం చెప్తున్నాడు? యెరూషలేములో ఆయన స్తోత్రమును ప్రకటించున్నట్లు చెరసాలలో ఉన్నవారి మూల్గులను వినుటకును చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును. మనం ఇక్కడ ఉన్నాం, ఆయన ఎక్కడ ఉన్నాడు? ఉన్నత స్థలంలో ఉన్నాడు. ఏం చేస్తున్నాడంట? పరిశుద్ధాలయము నుండి వంగి చూచిననియు. అర్థమైందా? ప్రభు నన్ను చూస్తున్నాడు లేదో. నువ్వెందుకు ఫీల్ అవుతావు అట్లా? పక్కన చెప్పండి, నువ్వెందుకు అట్లా ఫీల్ అవుతావు? ఫీల్ కాక అట్లా ఎవరు చూడట్లే అనుకోకు. 24/7 గాడ్ ఈజ్ వాచింగ్. 24/7 365 రోజుల అంతేనా? 64 65 ఏ ఒక్క క్షణం కూడా నిన్ను మిస్ అవ్వకుండా చూద్దాం. ఎన్ని రోజులు ప్రార్థన చేస్తుందో చూద్దాం, ఎన్ని రోజులు చేతులు ఎత్తుతుందో చూద్దాం, ఎన్ని రోజులు ఆశ చూపిస్తుందో. గాడ్ ఈజ్ వాచింగ్. ఫీల్ అవ్వదు దేవుడు చూస్తున్నాడు లేదా. నో. ఈ స్క్రిప్షన్ బట్టి అర్థం చేసుకోవాలి. దేవుడు చూస్తున్నాడు. పక్కన చెప్పండి, దేవుడు నేను జాగ్రత్తగా చూస్తున్నాడు. నీ ప్రార్థనల వైపు దేవుడు చెవి ఎక్కాడు. హల్లెలూయా.
భలే అనిపించింది అన్నమాట. వంగి చూస్తున్నాయంటే మనం అనుకుంటాం ఎక్కడుందో ప్రభా ఆయన, ఎక్కడుందో నాయన అని మనం వెతుకుంటాం. ప్రభు అంటాడు అక్కడ, ఐఎమ్ వాచింగ్, ఐఎమ్ వాచింగ్, ఐఎమ్ వాచింగ్. అందుకే ఈ ఏ బుర్రకు అర్థమవుతుంది అంటే విశ్వాస బుర్రకి అర్థమవుతుంది, అది అవిశ్వాస బుర్రకు అర్థం కాదు. చాలే అని అంటారు. విశ్వాసులకే తెలుసు. ఎందుకు తెలుసా? ఇంతకు ముందు ఎన్నో ప్రభు జరిగించాడు, ఇక ముందు కూడా దేవుడు జరిగిస్తాడు.